మళ్ళీ నేనేదో స్టేజ్ ఎక్కి ఎక్కువసేపు మాట్లాడినా నన్నొద్దు. మీరేమో నేను మా టైంకి పాట ఇవ్వలేదు, టైంకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు, టైంకి ప్రోగ్రామ్ రాలేదు, ప్రతిదీ నాకు నా మీద మీకు చాలా ప్రేమ ఉంది నా మీద. కానీ ప్రేమ ఉన్నప్పుడు ఏంటంటే కంప్లైంట్స్ కూడా ఉంటాయి. కానీ నా మీద ప్రేమ కంటే మీకు కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి, ఏంటో అర్థం కాదు. ఇప్పుడు కూడా నేను బయట యాక్చువల్గా నా 20 minutes 25 minutes ఆచి నా వందు సార్ కెమెరాలు ఎంట్రీ నాకు అసలే సిగ్గు. ఐఎమ్ షేమ్లెస్ ఓన్లీ వెన్ ఐఎమ్ స్టేజ్. ఆఫ్ స్టేజ్ ఐఎమ్ ద మోస్ట్ షేమ్ఫుల్ పర్సన్ యూ కెన్ ఎవర్ మీట్. నేను అన్నా లేదురా బాబు, నేను లోపలికి వెళ్తే వదలట్లా, ఓకేనా. లాస్ట్గా ఐ కుడ్ హియర్ ద సాంగ్ కిస్ కిస్, సో ఐ కేమ్ రన్నింగ్. మీరు వచ్చిన ఏమన్నారు, రాంగ్ టైమింగ్ సార్, లేట్. నేనేం చేయను సార్, ఇవన్నీ సెపరేట్గా అడిగినప్పుడు పెద్ద కిక్ ఉండదు, ఇలా అడిగేసేయలే. నేను ఎప్పుడంతే ఓపెన్, ఓకే సార్, నేను ఎప్పుడు ఆన్ టైమింగ్. మొన్న చెన్నైలో చిన్న దేవిశ్రీ గారు అలా కామెంట్ చేయడం ఏమనుకుంటారు సార్? రాబిన్ ఇక్కడ వెనకాల నితిన్ గారు, దట్స్ ఓకే. అయితే దాని కూడా క్లారిటీ అండి. దేవి గారు ఏమన్నారు, మా వాళ్ళకి బాగా లవ్ ఉంటుంది, దాంతోపాటు ఈ మధ్య కంప్లైంట్స్ కూడా ఎక్కువైనా అన్నారు. సింపుల్గా అది ఏముంది సార్ దాంట్లో తప్పు? మాకైతే అక్కడ తప్పేంగా అనిపిలా. తర్వాత మీరు ఇచ్చిన ఈ ఆర్టికల్స్ చూసి అదేదో బొబ్బిలి బుల్లో డైలాగ్ తల్లికి చెల్లికి అందరికి ఆ టైప్లో మేమంతా ఫ్యామిలీ అండి. దాంట్లో అయితే ఎటువంటి ఇది లేదు. దేవి గారు ఉన్నంతసేపు మేము మాతో సినిమాలు చేస్తారు, మేము ఉన్నంతసేపు ఆయనతో చేస్తాం. దాంట్లో యా దట్స్ వాట్. నవీన్ గారు, అంటే నేను అంటే పుష్ప గురించి ఏం అడగట్లేదు, పుష్ప డీటెయిల్స్ ఆ డిస్ప్యూట్లు అవన్నీ అక్కర్లేదు. కానీ ఒక్కటే చెప్పండి, ఆ రన్ టైం మీద ఎక్కువగా వినిపిస్తుంది 3 గంటల 20 నిమిషాలు అని చెప్పి, అది కరెక్టా కాదా? అంతే, అంతకన్నా ఏం ఒక్కర్లేదు. ఏం ఇబ్బంది లేదండి. ఆ రన్ టైం గురించి సినిమాలు చూసినంత ఎవరు మాట్లాడరు. అది మీకు 2.5 గంటల సినిమాలాగా అయిపోతుంది. 100% కాన్ఫిడెంట్. అంటే 3 గంటల 20 నిమిషాలు 2.5 గంటలు అయిపోతుంది. అంటే అది ఎక్కడ మీకు అదే బోర్ కొడతాం కానీ ఏమి ఉండదు. అంతే, ఓకే, అందుకని ఒక్కర్లేదు. వెంకీ గారు, అంటే మీరు చలో మొదలెట్టినప్పటికీ ఇప్పటికీ చాలా మొత్తం చేంజెస్ వచ్చేసాయి, అది మీకు తెలిసే, అందరూ చెప్పుకునేది అది. బట్ మీరు మాత్రం ఒక ప్యాటర్న్లోనే వెళ్తున్నారు. సో ఇప్పుడు ఆ ప్యాటర్న్లోనే ఈ సినిమా తీస్తున్నారు. బట్ జనాలు చూస్తుంటే వాళ్ళు రెగ్యులర్ ప్యాటర్న్ సినిమాని అంత దగ్గరగా తీసుకుంటున్నట్టు లేదు. కంటిన్యూ వస్తున్న సినిమాలు, ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు అన్నీ చూస్తుంటే రెగ్యులర్ ప్యాటర్న్ సినిమాలని అంత యాక్సెప్ట్ చేసినట్టు కనిపించట్లేదు. సో మీ ధైర్యం ఏంటి ఈ సినిమా మీద? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే సినిమా నుంచి ఇంకా మేమేం కంటెంట్ బయటకు వెళ్ళలేదండి. రేపు మీరు సినిమా చూసిన తర్వాత మీరు రెగ్యులర్ ప్యాటర్న్ అనుకుంటే డెఫినెట్గా నా నెంబర్ మీ దగ్గర ఉంది. లేదు, నేను స్క్రీన్ ప్లే వైజ్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నానండి సినిమా. అసలు స్క్రీన్ ప్లే వైజ్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. అండ్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే డెఫినెట్గా ప్రెడిక్టబుల్గా ఉండదు, అండ్ రెగ్యులర్గా అసలు ఉండదండి.